అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వరుసగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళ్తుంది. ప్రధానంగా మహిళలను ఆకట్టుకునేందుకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ వెళ్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు తెలంగాణ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీనికి మంచి స్పందన లభించింది, ఇంకా లభిస్తూనే ఉంది. ఇక మహిళలు అత్యంత ఇష్టపడే కష్టపడే వంటింట్లో కష్టాలను కూడా గుర్తించి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ కూడా ప్రారంభించింది. దీంతో పాటు ఉచిత విద్యుత్ను కూడా అమలు చేసి మహిళా ఓటర్లను పార్టీకి అంటుకుపోయేలా ప్రభుత్వం తొలి దశలోనే నిర్ణయాలను తీసుకుంటోంది. ఇచ్చిన హామీలను అమలు పరిచింది. గత ఎన్నికల సమయంలో మహిళలను ఆకట్టుకునేలా అనేక హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అందులో మరొకటి ఇందిరమ్మ కానుక కింద పెళ్లి కుమార్తెకు 1,00,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు తులం బంగారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ స్కీమ్ అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ వరకు అనేక రాజకీయ పార్టీలు వెటకారం చేశాయి. 1,00,000 రూపాయల నగదు వరకు ఓకే, తులం బంగారం ఏంటి అంటూ సెటైర్లు కూడా వినిపించాయి. కానీ కాంగ్రెస్ మాత్రం అదేమీ చూసుకోకుండా తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని, అధికారంలోకి వచ్చిన తరువాత 1,00,000 రూపాయల నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని తెలిపింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయల నగదు ఇచ్చేవారు. అదే షాదీ ముబారక్ పథకం కింద ముస్లిం యువతులు వివాహం చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చేవారు. తెల్ల కార్డు ఉన్న వారందరూ ఈ పథకం కింద అర్హులుగా నాటి ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు కొన్నేళ్ల పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తూ వచ్చింది. అయితే అప్పట్లో ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికి ఈ పథకం వర్తింపజేశారన్న విమర్శలు కూడా వినిపించేవి. ఎమ్మెల్యేలతో పాటు స్థానిక నేతలు కూడా సిఫార్సు చేయనిదే ఈ పథకం వర్తించేది కాదు అన్న ఆరోపణలు వినిపించాయి. నిరుపేదలైన వారికి ఎమ్మెల్యేనో కారు పార్టీ నేత సిఫార్సు చేయకపోతే 1,00,000 రూపాయలు అందేవి కావని, నియోజకవర్గాన్ని ఇన్ని అని కొంత లిమిట్ పెట్టేవారని కాంగ్రెస్ గతంలో ఆరోపించింది. అయితే ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేయడానికి రేవంత్ సర్కార్ రెడీ అయినట్లు తెలిసింది. వచ్చే నెల నుంచి నెలకు 2,500 రూపాయలు అర్హత కలిగిన మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. అయితే ఇందిరమ్మ కానుక కింద పెళ్లి చేసుకున్న పేదింటి యువతులకు 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం, తులం బంగారం ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయిందట. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకాన్ని వర్తింపచేయాలని నిర్ణయించారంట. అయితే ప్రస్తుతం 3వ నడుస్తూ ఉండడంతో ముహూర్తాలు లేవు. ఆగస్టు నుంచి మంచి ముహూర్తాలున్నాయి. పెళ్లిళ్లు జరగనుండడంతో ఆ నెల నుంచి ఈ పథకాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు తెలిపాయి. ఆగస్టులో రైతు రుణమాఫీ ఉన్నప్పటికీ మహిళలను ఆకట్టుకునేలా ఈ పథకాన్ని కూడా అదే నెల నుంచి వర్తింపచేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. సో మహిళలకు గుడ్ న్యూస్ కాక మరింకేంటి?